హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుగాయ శనగపప్పు కారం. ముందుగా గోరుచిక్కుడుగాయలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఎండు కొబ్బరి ముక్కలు, ఒక పెద్ద సైజు చిన్నులపాయను ఒలిచి వేసుకోవాలి. 1/2 కప్పు వేయించిన శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిక్కుడుగాయ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తిరగమాత గింజలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. తర్వాత ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుగాయ ముక్కలను వేసుకొని దానిలోని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన గోరుచిక్కుడుగాయ శనగపప్పు కారం రెడీ. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.